సుజాత గారు ఒక్క నిమిషం, నాకు ఈ పెన్షన్ల వ్యవహారం చూస్తుంటే అనుష గారు, ఇప్పుడు మీరు చెప్పుకోవడం ఏమైనా వెనకబడుతున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 1000 రూపాయలు పెంచడానికే అసలు మొదటి సంవత్సరం పెంచిన తర్వాత 1 సంవత్సరం దాకా పెంచలేదు, చాలా లేటు చేసి ఆ తర్వాత 200 పెంచారు. అట్లా ఏదో 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచుకుంటూ పోయారు. దాన్ని చాలా గొప్పగా సంక్షేమం చేశాను అని చెప్పి ఆ రోజున పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లే రకంగా అంత ప్రచారం చేశారు కదా, చాలా వరకు వెళ్ళింది కూడా ప్రజల్లోకి. మరి మీరు ఒకేసారి ఇవాళ పెన్షన్లు పెంచి గతంలో ఉన్న 2 నెలలకు కలిపి ఇచ్చినా కూడా చెప్పుకోవడంలో ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నారా? అంటే ప్రజలే చెప్పుకుంటారులే, ప్రజల్లోనే తెలుసు కదా అన్న భావంతో ఉన్నారా అనేది? సార్, మీరు చూసినట్లయితే పెన్షన్లు ఇవ్వడానికి నేను ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాను, నేను ఇక్కడ నియంతని, నా కింద ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాను, వాళ్ళు వచ్చి మీకు ఇస్తారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోర్ట్రే చేసుకున్నాడు సార్. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే స్వయంగా నాయకుడే సేవకుడై వెళ్తున్నాడు పెన్షన్లు ఇవ్వడానికి ప్రతి చోటికి. లాస్ట్ టైం ఆయన మంగళగిరిలో కావచ్చు, తర్వాత మడకసిరిలో కావచ్చు, స్వయంగా నాయకుడే వెళ్లి పెన్షన్లు ఇస్తూ మేము నాయకులకి లేకపోతే ప్రజలకి మధ్యన ఎటువంటి అంతరాలు లేవు, ఎటువంటి మధ్యలో ఎటువంటి అడ్డు లేదు, ఖచ్చితంగా మీరు మమ్మల్ని రీచ్ అవ్వడానికి మేము మీకు యాక్సెసిబుల్ గా ఉంటాము అనే ఒక అజెండాతో ఆయన పెన్షన్లు స్వయంగా ఆయనే ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవ్రీ ఫస్ట్ డే కల్లా, అంటే 1st తారీఖు కల్లా మనం ఎవ్రీ మంత్ ఇవ్వడం చూస్తున్నాము. ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు సార్. ఇంకా మేము కొత్తగా చెప్పుకునేది ఏముంది? ఈ రోజు 3000 ఉన్న పెన్షన్ ని 4000 ఒకేసారి చేసి ఈ రోజు స్వయంగా నాయకుడే తీసుకెళ్లి ప్రజలకి ప్రతి ఒక్కరికి అర్హులకి ఇస్తూ ఉంటే అర్హులంతా ఈ రోజు మా వైపున ప్రచారం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. మేము జగన్మోహన్ రెడ్డి లాగా ప్రచార ఆర్భాటాలకి పోవట్లేదు సార్. ప్రజలు మేము చేస్తున్నది ప్రతిదీ మాట్లాడుకునే విధంగా మేము పని చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు చూస్తున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక గ్రూప్ ఆఫ్ వెహికల్స్ ని తీసుకొచ్చి ఒక పేరు చెప్పి 108 అంటాడు, అంబులెన్స్ అంటాడు, 104 అంటాడు, తర్వాత చెత్తబళ్ళు అనేవాడు, తర్వాత వచ్చేసి ఇవి ఏదైతే వాటర్ వేయడానికి వెహికల్స్ అని చెప్పేసి బెంచ్ సర్కిల్ దగ్గర ఊపేవాడు సార్. పాపం అప్పుడు కర్మ, నిజంగా విజయవాడలో భయపడేవాళ్ళు అనమాట. అసలు అన్ని సెకండ్ హ్యాండ్ బళ్ళే, అవన్నీ తీసుకొచ్చి స్టిక్కరింగ్ చేయించేసి మొత్తం లైన్ లేనంతా నుంచోబెట్టేసి రోడ్ అంతా నుంచోబెట్టేసి విజయవాడ ట్రాఫిక్ ఒక రోజంతా ఆపేసి అతను ప్రచార ఆర్భటానికి అక్కడ ఊపినట్లు, అవే కుయ్యి కుయ్యి మనం వెళ్తున్నట్లు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రచార ఆర్భట. అంటే దాన్ని చూసే చిరాకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించారు సార్. సో ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇక్కడ మీకు ఎవరు రాజులు కాదు, ఇవి రాజ్యాలు కాదు, ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు, మీరు మాకు నమస్కారాలు పెట్టద్దు, ఈ పని చేసే బాధ్యత మాది, మేము చెయ్యాలి. అందుకే ఈ రోజు నేనే స్వయంగా ముఖ్యమంత్రి అని చెప్పేసి హోదాలో ఉన్నా కూడా నేనే స్వయంగా వచ్చి మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఈ రోజు మీరు ప్రతి పల్లెలో చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి నాయకులందరూ వచ్చి ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఆయన. అంటే నేను కదిలితే వాళ్ళందరూ నాయకులందరూ వెళ్తారు, నాయకులందరూ కూడా ప్రజలతో మమేకం అవుతారు, రోజు ప్రజలతో మాట్లాడతారు. ఎవరికి కూడా అధికారం వచ్చిందనే దర్పం ఉండకూడదు, మనం ఏమి నియంతలం కాదు, ఎక్కడో కూర్చుని మనము పరిపాలిస్తామంటే నియంతలం కాదు, కోటల్లో కూర్చోకూడదు, వెళ్ళండి ప్రజల్లోకి అని చెప్పేసి ప్రతి పూట ఆయన ఒక గైడ్ లైన్స్ అనేది ఇస్తున్నారు సార్ నాయకులు.